విష్ణుమూర్తి 6వ అవతారం పరశురామ అవతారం. రాజు ఆవు సామర్థ్యాలతో ఆకట్టుకొని తన సొంత రాజ్యానికి దానిని ఇవ్వమని అడిగాడు. జమదగ్ని మహర్షి దానిని నిరాకరించాడు. తన పవిత్ర ఆచారాలకు ఆవు అవసరమని వివరించాడు. అయినా రాజు తన దురాశతో ఆ ఆవుని బలవంతంగా తీసుకువెళ్లాలనుకున్నాడు. దీనిని అడ్డుకున్న జమదగ్నిని అవమానించి కామధేనువును తన సొంతం చేసుకున్నాడు. ఈ వార్త విని పరశురాముడు కోపంతో తన దివ్య గొడ్డలితో కార్తవీర్యుని యుద్ధంలో సంహరించాడు. ఈ సంఘటన తర్వాత కార్తవీర్యుని కుమారుడు ప్రతీకారం కోసం పరశురాముడు లేని సమయంలో జమదగ్ని మహర్షిని ఆశ్రమంలో కత్తితో హత్య చేశారు. రేణుకామాత దుఃఖంతో భర్త మృతదేహం వద్ద విలపిస్తుంటే పరశురాముడు తిరిగి వచ్చాడు. పరశురాముడు తిరిగి వచ్చి తన తల్లిని దుఃఖంలో తండ్రి శిరస్సు ఛేదించబడి 21 గాయాలతో తన తండ్రి శరీరాన్ని చూసి కలత చెందాడు. దీనిపై ఆగ్రహించి పరశురాముడు అహంకారులైన హయహయ రాజవంశీకులని, దానితో పొత్తు పెట్టుకున్న క్షత్రియులందరినీ నాశనం చేస్తానని